గ్యాంగ్లు వస్తున్నాయంటే అట్లాంటి వాళ్ళని పట్టుకొని విచారించు, పోలీసులకు అప్పచెప్పు. కానీ అంతేగాని అలాంటి అమాయకుల మీద నీ మోతేబరి మొగతనం చూపించకండ్రా. ఊళ్ళో సర్పంచ్ ఎంపీటీసీ పదవెక్కకన్నా ముందు చిన్న ఇల్లు, చిన్న డాబా, చిన్న కారు, అసలు కారు కూడా ఉండదురా కొందరికి. పదవెక్కిన తర్వాత పెద్ద పెద్ద డాబాలు, పెద్ద కారు, 20-30 ఎకరాల పొలం కొంటాడు. ఇవన్నిటికి పైసలు ఎక్కడి నుంచి వచ్చా ఒక్కసారి అడిగినారు. నువ్వు నీకు దమ్ముంటే నువ్వు మొగాడివైతే నీ కళ్ళ ముందే ఊరుని దోచుకుంటున్న చాలా మంది దొంగలు హాయిగా తిరుగుతున్నారా. నువ్వు మొగాడివైతే మొనగాడివైతే అలా నొక్క మాట అనరా, నేను చూస్తా. నెక్స్ట్ 26 జనవరి రోజున స్కూల్లో పిల్లలకి 4 మంచి మాటలు కూడా చెప్పాలని చేతగాని దద్దమల్లి ఊరికి నాయకులను చేస్తున్నాం. సిగ్గుపడాలరా. మనం గ్రామ ప్రథమ పౌరుడు అంటే కూడా తెలియని వాడు ఊరినేం బాగు చేస్తారా మన బొంద సన్నాసులనే. మనం బీరుకి బిర్యానీకి అమ్ముడు పోయి ఓట్లేసి గెలిపిస్తున్నాం. సిగ్గుపడాలరా. ఇంకా పైగా ఊళ్ళోకి అమాయకులు వస్తాలని కొట్టి చంపేసి నేను మొగాన్ని మొనగాన్ని పెద్ద సంకల్ గుర్తుకోవడం కాదు. గల్లీ విషయానికి వస్తే వార్డు మెంబర్ దోచుకునుడే, బాత్రూమ్ల విషయానికి వస్తే ఎంపీటీసీ దోచుకునుడే, ఊరు విషయానికి వస్తే సర్పంచ్ దోచుకునుడే, ఆఖరికి డీలర్ షాప్ లో రేషన్ బియ్యం, కిరోసన్ ఆయిల్ కూడా డీలర్ దోచుకుంటున్నారా. అలాంటి వాళ్ళని ఒక్క మాట అనడానికి కూడా మన ఊళ్ళో యూత్ కి, స్టూడెంట్స్ కి చాత కాదు. ఊళ్ళోకి ఎమ్మెల్యే వస్తాడు కనుక పొద్దున్న దాకా కుక్కలా తిరుగుతాం. అంతేగాని సార్ స్కూల్లో టాయిలెట్స్ లేవు, మా అక్క ఎల్లేళ్ళు పొద్దున్న దాకా టాయిలెట్స్ కోసం బయట తిరుగుతున్నారు. వాటితో ఒక్క మాట అనేది చెప్పడానికి మనకు చేతన అవుతుందారా. అంతేగాని బిర్యానీ కోసం అంటే ఇంకా పొద్దున్న దాకా ఏదంటే చెప్పుకుంటూ తిరుగుతాం జెండాలు పట్టుకొని. వీడికి బ్యాక్గ్రౌండ్ ఉందా, నన్ను తీసుకొచ్చి ఊరికి నాయకుని చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ పెంచుకోవడానికి చూస్తాడు. కానీ ఊరిని బాగు చేయాలని ఒక్కసారి కూడా ఆలోచించాడు. పైగా సార్ మీకు ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. మా తాత ముత్తాతలు సంపాదించిందని కథలు చెప్తారా. చెప్తాడు, ఎందుకంటే ఆల్రెడీ బలిసినాడు. ఎన్ని కథలైనా అదే ఒక మంచివాని, జ్ఞానం ఉన్నవాని మన ఊరికి నాయకుని చేస్తే మన ఊరిని ఎలా బాగు చేయాలని ఆలోచిస్తారా. పొద్దున్నాక పనికి మన వీడియోలు 10 చూస్తాం, షేర్ కూడా చేస్తాం. ఇలా ఊరికి పనికొచ్చే వీడియోలు చేస్తే చూడ మొబైల్లో చూసినా దాన్ని పట్టించుకోం. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నదిరా యూత్ మనది. ఇవాళ మనం మారితేనే మన ఊరు మారుతుంది, మన ఆలోచన విధానం మారితేనే మనం బాగుపడతాం, మన భావితరాలు కూడా బాగుపడతాయి.